హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. సరదాగా స్నేహితులతో కలిసి ఆడుకుంటూ ఉండగా బాల్ స్విమ్మింగ్ పూల్లో పడింది. అయితే బాల్ కోసమని నీళ్లలో దూకిన బాలుడు నీట మునిగి మృత్యువాత పడ్డాడు. ఈ విషాద ఘటన సనత్ నగర్ లో చోటు చేసుకుంది. దీంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే సనత్ నగర్ లో కార్తికేయ అనే బాలుడు స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా బాల్ కోసం వెళ్లి జీహెచ్ఎంసీ స్విమ్మింగ్ పూల్లో పడింది. అయితే బాల్ తీసుకురావడానికి గోడ దూకి వెళ్లిన కార్తికేయ ఎంతసేపటికి తిరిగి రాలేదు. దీంతో భయంతో తోటి పిల్లలు కార్తికేయ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. బాలుడి తల్లిదండ్రులు వచ్చి చూడగా స్విమ్మింగ్ పూల్లో విగత జీవిగా కనిపించాడు. సంఘటన సమయంలో స్విమ్మింగ్ పూల్ బంద్ ఉండడంతో బాలుడిని ఎవరూ గమనించకపోవడంతో ఈ విషాదం చోటు చేసుకుంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అల్లరి చేస్తూ కేరింతలు కొడుతూ కళ్ల ముందే తిరుగుతూ కనిపించిన కొడుకు హఠాత్తుగా మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇంకా తెలియాల్సి ఉంది. మరో ఘటన, స్కూల్ బస్సు చక్రాల కింద పడి ఏడాదిన్నర చిన్నారి దుర్మరణం చెందింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని మద్దుట్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఏడాదిన్నర వయసున్న చిన్నారి మంగళవారం ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు కింద పడి మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం మద్దుట్ల గ్రామంలో కాపురం ఉంటున్న రజాక్ హసీనా దంపతులకు 5 ఏళ్ల కొడుకు సాచిత్, ఏడాదిన్నర అరీబా సంతానం. పెద్ద కొడుకు సాచిత్ రామన్నపేటలో ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్నాడు. కొడుకును స్కూల్ కు పంపేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చిన హసీనా స్కూల్ బస్సు వద్దకు కూతురు అరీబాను కూడా తీసుకొచ్చింది. కొడుకును బస్సు ఎక్కించిన తర్వాత బస్సు ముందుకు కదిలింది. ఇంతలో తల్లి పక్కనే ఉన్న అరీబాపైకి బస్సు టైర్ ఎక్కడంతో చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారి మరణంతో తల్లిదండ్రులు అల్లాడిపోయారు. పిల్లలు ఎక్కడున్నా ఏం చేస్తున్నా తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు కనిపెట్టుకుని ఉండడం చాలా మంచిది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.